హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఒక 2 days నుండి చాలా బిజీగా అయిపోయాను. ఎంత బిజీ అంటే చెప్పలేను. నా వ్లాగ్స్ చూస్తూ ఉంటారు కదా, మీకు అర్థమైపోతుంది ఎందుకు నేను బిజీగా ఉన్నాను. దెన్ ఇంకొకటి, యాపీకి ఫిజ్కి మీ బర్త్డే విషెస్ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్య నేను మీ అందరికీ ఎన్ని థ్యాంక్ యూలు చెప్తున్నానో కదా. ఏంటో థ్యాంక్స్ గివింగ్ అంటారు కదా, సో ఇది నాకు థ్యాంక్స్ గివింగ్ మంత్ లాగా ఉంది. మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పేస్తున్నాను. మీ అందరికీ బోర్ కొడుతుందో మరేమో తెలియట్లేదు, బట్ థ్యాంక్ యూ చెప్పలేక ఉండలేను కదా. ఇంకా ఏం చేయలేను, అదైనా చెప్పుకోవాలి నేను. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పిల్లకాయలు చూసుకొని తీసుకొని 1 or 2 weeks లో వస్తాం అనుకో. ఈ మధ్యన మీకు ఏదైనా అవసరం అయిందనుకో ఇమీడియట్ గా వచ్చేస్తాను. బాగా అయిపోతారు, మా ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇంకా ధైర్యం కోసం చెప్తున్నాను అంతే. 100% బాగా అయిపోతారు అంకుల్. కొద్దిగా టైం పడుతుంది అంతే. వీక్ అయ్యారు కదా అంకుల్, చెప్తున్నాను కదా. మాకు మొన్న మా నార్మల్ ఫీవర్ ఇట్లా వచ్చే అసలు 3 weeks దాకా భలే నీరసంగా ఉన్నింది అంకుల్. మళ్ళీ రికవర్ అయింది, స్లోగా రికవర్ అయింది. అది మీరు దండిగా తింటా, మీరు లైట్ గానే తింటున్నారు కదా ఇంకా, అందుకని కొద్ది టైం పడుతుంది రికవర్ అవ్వడానికి అంతే. అవునండి, మేము నెక్స్ట్ డే తిరుపతికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాము. అందుకే ఇంకా ముందు రోజు మమ్మీకి డాడీకి, మెయిన్గా డాడీకి మోటివేట్ చేస్తున్నాము. తగ్గిపోతుంది, ఏం కాదు. ఇంకా డాడీ చాలా వీక్ అయిపోయారు కదా, ఇంకా వెళ్ళిపోతున్నామంటే దిగులు పెట్టుకుంటారు. ఇంకా అలా కాకుండా కొంచెం మంచిగా మాట్లాడుతూ, మంచిగా చెప్తూ, ఎంకరేజ్ చేస్తూ వచ్చేస్తాం మళ్ళీ అనేసి. అంటే టెడ్డీ హ్యాపీ వాళ్ళు అక్కడ వదిలేసి వచ్చాం కదా, వాళ్ళని తీసుకొని రావాలి కదా, సో వాళ్ళని చూడాలి, తీసుకొని వచ్చేస్తాం వచ్చేటప్పుడు, అట్లా అనేసి చెప్తున్నాము. ఇంకా అప్పుడు డాడీ అయితే, అవునమ్మా పిల్లలు కూడా ఇంపార్టెంట్ కదా, పాపం చిన్న పిల్ల హ్యాపీ ఎలా ఉంటుందో ఏంటో అసలు మీరు లేకుండా, ఫస్ట్ వెళ్ళండి చూసుకోండి అనేసి అంటా ఉన్నారు. డాడీ ఇప్పుడు బాగున్నారు, వీక్గా ఉన్నారు, తింటే బాగైపోతారు. సో నేను చెప్పాను, డాడీ మీరు తొందరగా బాగైపోండి, నేను వచ్చే లోపల బాగైపోండి, పిల్లల్ని తీసుకుని వచ్చేస్తాను అని చెప్తున్నాను. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ రవ్వ ఇడ్లీ. మా మమ్మీ రవ్వ ఇడ్లీ చేస్తుంది, ఎప్పుడు చేసినా నాకు చాలా ఇష్టము. సో దోశ కూడా చేసింది. సుదర్శన్ రవ్వ ఇడ్లీ తినడు, అంటే తింటాడు బట్ ఇష్టంగా అంతగా తిన్నాడు. నా కోసం ఇడ్లీ, సుదర్శన్ కోసం దోశ అనమాట. ఇంకా దానికి చట్నీ, కరివేపాకు పౌడర్ చేసుకొని ఉంది. ఇంకా అదేమో పండు మిరపకాయలు ఊరగాయ చేసుకొని ఉందని చెప్పాను కదా, సో అది అనమాట ఆ రోజు మాకు బ్రేక్ఫాస్ట్కి. ఇంకా ఇడ్లీ అయితే డాడీకి కూడా హ్యాపీ, తినేస్తారు ఈజీగా, అందుకే ఇంకా ఇడ్లీ చేయమని చెప్పాను. సో ఈరోజు నేను మీకు మమాయత్లో 2 షాంపూస్ రివ్యూ ఇవ్వబోతున్నాను. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి మమాయత్ ఆనియన్ షాంపూ విత్ ఆనియన్ అండ్ ప్లాంట్ కెరటిన్. సో మీ అందరికి తెలిసిందే, ఆనియన్ రేంజ్ అంటే నాకు చాలా ఇష్టము. ఆనియన్ షాంపూ, ఇంకా ఆనియన్ హెయిర్ మాస్క్, ఆనియన్ హెయిర్ ఆయిల్ చాలా బాగా వర్క్ అవుతాయి. మెయిన్గా మనకి ఈ సీజన్లో ఎక్కలెంట్ డాండ్రఫ్ అంతా ఉంటుంది, చాలా ఇచ్చింగ్గా ఉంటుంది. సో వాటికి అన్నిటికీ ఇది ది బెస్ట్ సొల్యూషన్. నిజంగా అండి, ట్రై చేయండి. కావాలంటే ఈ షాంపూ యూజ్ చేసిన తర్వాత మనకి డాండ్రఫ్ తగ్గుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఇంకా ఏమంటే దీంట్లో ప్లస్ పాయింట్ ఏమంటే ప్లాంట్ కెరటిన్ ఉంది కాబట్టి మన హెయిర్ని స్మూత్నింగ్ చేస్తుంది, చాలా షైనింగ్ ఉంటుంది హెయిర్లో. ఇంకా మమాయత్ ప్రోడక్ట్స్ ఏమంటే పారాబెన్ అండ్ SLS ఫ్రీ, డెర్మటాలజికల్లీ టెస్టెడ్, ఇంకా ఏ హెయిర్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. ఇంకా ఈ షాంపూ కన్సిస్టెన్సీ చూపిస్తాను ఎలా ఉంటుందో. మనం నార్మల్గా షాంపూలో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని అప్లై చేసుకుంటూ ఉంటాం కదా, సో దీనిది అంత థిక్ ఉండదు, చాలా పల్చగా ఉంటుంది, ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో నేను జస్ట్ హెడ్ బాత్ చేసేసిన తర్వాత చూపిస్తున్నాను. సెమీ డ్రైలో ఉంది, ఇంకా ఫుల్ డ్రై అయిపోయిన తర్వాత హెయిర్ ఇలా ఉంటుంది. ఇంకా హెయిర్ చూసారా, వాల్యూమైజ్గా కనిపిస్తుంది, ఫ్రెష్గా ఉంటుంది, అసలు ఇచ్చినెస్ అనేది అసలు ఉండదు అనిపిస్తుంది ఆ టైంలో మనకి. ఇంకా కొంతసేపట్లో మన హెయిర్ చాలా సిల్కీగా, స్మూత్గా, షైనింగ్గా ఉంటుంది. ఇంకా మమాయత్ ప్రోడక్ట్స్ అని కెమికల్ ఫ్రీ, క్రూయల్టీ ఫ్రీ కూడా. దెన్ ఇప్పుడు ఏమంటే మమాయత్లో బ్రింగ్ ఆమ్లా షాంపూ విత్ బ్రింగ్ రాజ్ అండ్ ఆమ్లా ఫర్ ఇంటెన్స్ హెయిర్ ట్రీట్మెంట్. మీకు రీసెంట్గా బ్రింగ్ ఆమ్లా హెయిర్ ఆయిల్ చూపించాను, సో ఇప్పుడు షాంపూ చూపిస్తున్నాను. ఇంకా ఈ షాంపూ వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది, ఇంకా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి డాండ్రఫ్ కూడా కంట్రోల్ చేస్తుంది, డ్రై స్కాల్ప్ ఉండే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇది ఈజీగా అమెజాన్లో, నైకాలో, మమాయత్ సైట్లో దొరుకుతాయి.
సో వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా మీరు ఆశా 2020 అని కూపన్ కోడ్ యూస్ చేశారంటే 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇంకొకటి ప్రౌడ్గా చెప్పుకోవచ్చు, మమ్మాయిత్ అనేది ఇండియన్ బ్రాండ్. సో #వోకల్ ఫర్ లోకల్. ఇంకా మేము నెక్స్ట్ డే వెళ్ళిపోతాం కదా, అందుకనేసి సుదర్శన్ ఏమంటే ఆ రోజు నాన్ వెజ్ డాడీకి ఏమేమి అవసరము, మటన్ దాంట్లో పార్ట్స్ ఉంటాయి కదా, అంటే స్ట్రెంగ్త్ వచ్చేటివి, సో అవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా ఇక్కడ ఏమంటే నేను రెడీ అయిపోయాను, సుదర్శన్ కొంచెం వర్క్ ఉందనేసి బెడ్రూమ్లో వర్క్ చేసుకుంటున్నాడు. నేను డాడీ కొంతసేపు ఫొటోస్ తీసుకున్నాము, ఇంకా వీడియో తీసుకుంటున్నాము. ఇంకా వీడియో తీస్తూ నేనేమంటే డాడీ అందరికీ హాయ్ చెప్పండి అని చెప్పాను. అదే చెప్తున్నారు ఇక్కడ. చాలా రోజుల తర్వాత ఇలా డాడీతో ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడము. అస్సలు అనుకోలేదు ఇలా కూర్చొని మళ్ళీ ఇలా మాట్లాడుకుంటాము అనేసి. I love you, my dear daughter. I love you, my dear daughter. Asha. Love you too, Daddy. ఏంటో కదా డాడీతో టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది, బట్ కుదరదు. ఏంటో అసలు లైఫ్ ఏంటో కదా. మనం చిన్నప్పుడు డాడీ పేరెంట్స్తో ఉండేలాగా పెద్దయిన తర్వాత ఉండలేము అసలు. చాలా డిస్టెన్స్ వచ్చేస్తుంది, ముందులా క్లోజ్గా ఉండలేము. ఏంటేంటో జరుగుతూ ఉంటాయి కదా లైఫ్లో. ఇంకా మనం ఇలా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటే మనకు దగ్గర కొన్ని దాచిపెడతారు, అన్నీ చెప్పుకోకూడదు అనుకుంటారు. మనం ఎక్కడ బాధపడతామో అనేసి షేర్ చేసుకోరు, కొన్ని బాధలున్నా. ఏంటో కదా. ఇంకా మన గురించి అంటే మనం కూడా అంతే, పేరెంట్స్ ఎక్కడ బాధపడతారో అనేసి అన్ని హ్యాపీ న్యూసే చెప్పుకోవాలి, షేర్ చేసుకోవాలి అనుకుంటాము. మనం ఏదైనా బాధ ఉంటే కూడా అది షేర్ చేసుకోలేము కదా డాడీ వాళ్ళతో. ఎగ్జామ్స్ అయిపోగానే హ్యాపీది సిద్ధార్థి బర్త్డేలు ఉన్నాయి కదా డాడీ, అయిపోగానే వాళ్ళు తీసుకుని వచ్చేస్తాను. ఏ ధైర్యం చెప్పాలనుకున్నాను, మీరే చెప్తారు లాస్ట్కి. మోహన్ కూడా తీసుకొస్తాను. అంతమంది ఎట్లా వస్తాం మరి, ట్రైన్ మంది ఫ్లైట్ అది. బస్సులో వస్తాను. వాళ్ళందరికి రావాలని ఉంటుంది డాడీ. సుదర్శన్ ఎక్కడ తీసుకెళ్ళాడు, ఎక్కడికి బయలుదేరుతున్నా వద్దు వద్దు అర్థమేసేస్తాడు. ఆంటీని కూడా పాపం రెడీగా ఉంటుంది ఆంటీ రావడానికి ఎక్కడికైనా కానీ, వద్దనేస్తాడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి అలసిపోతుందంట ఆంటీ. నేను వస్తాను అంటుందా ఆంటీ. పోతే హెల్త్ బాగుంటుందమ్మా, ఇంట్లో ఉండి కష్టం. అప్పుడు ఎప్పుడు ఇంట్లోనే ఉంటే కూడా ఆంటీ వాళ్ళకి బోర్గా ఉంటుంది డాడీ. ఎక్కడికి వెళ్ళాము అంటారు. సుదర్శన్ వాళ్ళు మాకు తిరుక్కొని వస్తారు బాగా, అంత హ్యాపీగా జాలీగా. ఆంటీ కుళ్ళుకుంటా ఉంటుంది. వెరైటీ ఉంటుంది. ఇంతకి ఇక్కడ వీడియో ఎవరు తీస్తున్నారు అని చెప్పలేదు కదా, మమ్మీ తీస్తూ ఉంది వీడియో. కరెక్ట్గా పెట్టించాను, చాలా బాగా తీసింది కదా. ఇంకా మీకు డాడీ మాటలు అంత కరెక్ట్గా అర్థం కావు, చాలా వీక్గా ఉన్నారు, మాటలు సరిగ్గా అంతగా రావట్లేదు. సో అర్థం అవ్వలేదు, అర్థమైందో తెలియదు నాకు. ఇంకా నేను ఎందుకు ఇక్కడ రెడీ అయిపోయి కూర్చోన్నానంటే, సుదర్శన్ ఆ రోజు ఐక్యాకి వెళ్దాం బుజ్జు, అక్కడ వెళ్ళి ఇంకా ఐక్యాకి ఎందుకు అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఫర్నిచర్ బెంగళూరు హౌస్కి, ఇంకా ఫర్నిచర్ అవన్నీ అసలు ఏం లేదు, ఇంటీరియర్ ఏం చేపించలేదు కదా అక్కడ, జస్ట్ నార్మల్గా ఉంది. న్యూ హౌస్ ఎలా ఉందో జస్ట్ అట్లుంది అంతే. ఇంకా ఫర్నిచర్ అవన్నీ చేపించుకోవాలి కదా. సో ఐక్యాలో ట్రై చేద్దాము అనుకున్నాం అనమాట, ఎప్పటి నుండో అనుకున్నాము. ఇంకా సుదర్శన్ వర్క్ ఉంది, వెళ్దామన్నారు రాలేదు. ఈ లోపల ఇలా ఫొటోస్ తీసుకోవడము, టైంపాస్ చేస్తున్నాను సుదర్శన్ వచ్చే లోపల. ఇంకా మా డాడీకి వర్షం పడుతున్నా ఎండ్ వస్తున్నా భలే హ్యాపీగా ఉంటుంది. అక్కడ అనమాట డాడీ ప్లేస్, అక్కడ కూర్చునేస్తారు, మమ్మీ వెళ్తుంది, ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ హౌస్ని చూపించుకుంటూ వాళ్ళు అలా పెట్టుకున్నారు, వీళ్ళు ఇలా పెట్టుకున్నారు, జస్ట్ అలా టైం పాస్ చేస్తూ ఉంటారు. అమ్మయ్య మా సుదర్శన్ వర్క్ అయిపోయింది, ఇంకా స్టార్ట్ అవుతున్నాము. యాక్చువల్గా క్యాబ్లో వెళ్దాము అనుకున్నాము, బైక్లో అంటే చాలా దూరం కదా అలసిపోతాము, క్యాబ్లో వెళ్దాము అనుకున్నాం. క్యాబ్లో అయితే 300 to 400 అలా అవుతుందేమో ఓన్లీ వెళ్ళడానికి.
సో మళ్ళీ డాడీ వాళ్ళు ఏమంటే మెట్రో ఉంది కదా, మెట్రోలో వెళ్ళండి, కరెక్ట్గా అక్కడికే వెళ్తారు, ఎందుకు క్యాబ్స్ ఇవన్నీ అనేసి అన్నారు. అవును కదా అనిపించింది. తర్వాత ఇంకా మేము ఎల్బీ నగర్ మెట్రో ఉంది కదా, సో అక్కడ ఇంకా బైక్ వచ్చేసి పార్క్ చేసేసి ఇంకా అక్కడ మెట్రో ఎక్కుదాం అనుకుంటున్నాము. అంటే డైరెక్ట్గా లేదు, ఎల్బీ నగర్ నుండి ఇక్కడ ఐక్యాకి అమీర్పేట్లో స్టాప్ ఉంటుందన్నమాట. మళ్ళీ అక్కడ ఇంకొక ట్రైన్ ఎక్కాలి. కాకపోతే డైరెక్ట్గా మనము టికెట్ తీసేసుకోవచ్చు ఇక్కడ నుండి. సో అమీర్పేట్లో ఈ ట్రైన్ ఇంకొక ట్రైన్ ఎక్కాలి. సో అక్కడ నుండి ఐక్యా కాదు హైటెక్ సిటీ వరకు తీసుకుంటాం అనమాట. హైటెక్ సిటీ దగ్గర దిగిపోయి ఇంకా జస్ట్ ఒక 5 minutes డిస్టెన్స్ అంతే అది ఐక్యా. సో వెళ్ళిపోవచ్చు. ఇంకా మీకు బెంగళూరు మెట్రో చూపించున్నాను, హైదరాబాద్ మెట్రో చూపించలేదు కదా ఎప్పుడు, నేను ఎక్కలేదు, ఇదే ఫస్ట్ టైం. సో షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇంకా ఇప్పుడేమంటే మెయిన్గా సాఫ్ట్వేర్ పీపుల్ అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అస్సలు ఎక్కడ ఏమంటారు ట్రాఫిక్ అనేది అంతగా లేదు, రష్గా ఏం లేదు. ఇంకా మెట్రో అంటారా అంత ఖాళీగానే ఉన్నింది. ఇలా ఉంటుంది. ఫస్ట్ ఎక్కగానే ఏంటబ్బా ఇది ట్రైన్ ఇంత ఖాళీగా ఉంది, ఇట్లానే మెయింటైన్ చేస్తారేమో, ఇంత బాగుందబ్బా, నీట్గా ఉంది, శానిటైజ్ చేస్తున్నారు, అంత నీట్గా ఉంది, డిస్టెన్స్ మెయింటైన్ చేసి కూర్చోవాలి, సో అంత బాగుంది. ఇంకా అసలు ఎవరు కూడా లేరనమాట. అంటే కరోనా వల్ల రాలేదా ఎవరు, లేకపోతే ఏంటబ్బా లేదు ఇలానే ఉంటుందా అనుకున్నాను. మళ్ళీ సుదర్శన్ చెప్పాడు అందరు వర్క్ ఫ్రమ్ హోమ్ కదా బుజ్జు, అందుకే ఇలానే ఉంటుంది, లేకపోతే చాలా రష్గా ఉంటుంది అనేసి చెప్పాడు. మేబీ కదా, అందుకే అలా ఉంది అనుకున్నాను. బట్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, శానిటైజ్ చేశారు మెయిన్గా, చాలా బాగుండింది. ఇక్కడ చూస్తున్నారా ఎంత పెద్దదో కదా హైదరాబాద్, ఎంత పెద్దదో కదా అనిపించింది. అంటే బెంగళూరుకి వెళ్తూ ఉంటాము, చెన్నైకి వెళ్తాము, హైదరాబాద్కి వస్తాము, బట్ ఈ సిటీస్లో తిరిగితే హైదరాబాద్ ఎంత పెద్దదో అసలు, అబ్బాబా దీన్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టము అనిపించింది. సో చెప్పాను కదా అమీర్పేట్లో ఆ ట్రైన్ దిగేసి మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కాలన్నమాట, వేరే మెట్రో ట్రైన్. సో అక్కడ ఎక్కి మళ్ళీ కూర్చున్నాము. ఇంకా ఇది డైరెక్ట్గా హైటెక్ సిటీ అక్కడ స్టాప్ చేసేస్తుంది. అస్సలు ఏంటో ఈ మధ్య అనుకున్నది ఒక్కటి జరగడం లేదు. అసలు ఇప్పుడు ఐక్యాకి వెళ్తామనేసి అస్సలు అనుకోలేదు, ఐక్యాకి వెళ్తున్నాము. అంటే డాడీ కొంచెం బాగుంది, ఇంకా డాడీ వీక్గా ఉన్నారు కాబట్టి ఉన్నాం కదా, ఒక 2-3 days ఉన్నాము హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత. దాని తర్వాత ఇంకా డాడీ పర్వాలేదు అనిపించింది. ఇంకా యాపీ వాళ్ళు పాపం ఎదురు చూస్తూ ఉంటారు కదా మా కోసం, యాపీని కూడా చూసుకోవాలి. టెడ్డీ అయితే ఉండిపోతుంది, ప్రాబ్లం లేదు, బట్ యాపీదే కొంచెం కష్టం, రోజు ఫోన్ చేస్తుంది, వీడియో కాల్, ఏడుస్తుంది అనమాట. ఇంకా సరే యాపీ వాళ్ళని చూడాలి కదా అనిపించింది. ఇంకా వెళ్ళే ముందు అనమాట, ఇంకా వెళ్తాము. సో ఆ ముందు ఇంకా ఆ రోజంతా ఇంకా ఫ్రీగా ఉంటాం కదా ఇంట్లో, ఇంకా ఐక్యాకి వెళ్ళేసి వద్దాము అనుకున్నాము. ఇంకా బెంగళూరులో ఆ న్యూ హౌస్కి ఇంటీరియర్ చేసుకోవాలంటే చాలా అవుతుంది ఇప్పుడు. అందుకే ఇంకా యాక్చువల్లీ ఆ ఇంటీరియర్ అలా చేయించుకోకుండా ఓన్లీ కిచెన్ మాత్రం నీట్గా చేయించుకుందాము, మిగతాది ఏమంతా చేయించుకోవద్దు అనేసి అనుకున్నాము నేను సుదర్శన్. సో కిచెన్ చేయించుకోవడానికి కూడా ఐకియాలో కిచెన్స్ చాలా బాగుంటాయి, అంటే అలానే పెట్టేసి ఉంటారంట. సో చూద్దాము అనుకున్నాము. యాక్చువల్లీ 5 minutes డిస్టెన్స్ అనమాట, అక్కడ మెట్రో దిగేసిన తర్వాత 5 minutes డిస్టెన్స్లో ఐక్యా వస్తుంది. బట్ ఆ విషయం మాకు తెలియక ఆటో ఎక్కాము. ఇంకా సో ఆటోలో అక్కడ నుండి ఐక్యాకి వెళ్ళిపోతున్నాము. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఐక్యా చూడడం, చాలా వీడియోస్లో చూశాను ఐక్యా చూపించడం, బట్ లోపలంతా చూపించడం నేను అంతగా చూడలేదు, జస్ట్ ఇలా చూశాను అనమాట. ఇలా మనకి ఫర్నిచర్ ఇంకా షాపింగ్ ఇలాంటి కొన్ని అప్పుడప్పుడు బోర్గా అనిపిస్తాయి కదా, సో అదంతా చూడకుండా ఐక్యా ఇలా ఉంటుందా అనేసి జస్ట్ అలా ఒక ఐడియా ఉండింది. సో ఇప్పుడేమంటే అవసరం కాబట్టి వెళ్తున్నాము. ఇంకా మీలో కూడా మాలాగా ఎవరికైనా అవసరం ఉంటుంది కదా, మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కదా, అందుకనేసి ఇంకా మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఐక్యా చాలా బాగుంది, మాకైతే చాలా నచ్చేసింది, మాకు అన్నీ అవసరమైనవే ఉన్నాయి. ఎంత బాగుందంటే మేము కనుక హైదరాబాద్లోనే ఉన్నామంటే అన్నీ తీసేసుకొని ఉంటామేమో, అంత బాగుంది అక్కడ. అంటే మనకి ఏమేమి అవసరం ఇంటికి అనేటివి ప్రతి ఒక్కటి అక్కడ దొరుకుతుంది. చాలా బాగా ఏమంటే రీజనబుల్ ప్రైస్, అది ఎక్కువ అమ్మో ఇంత కాస్టా అలా అనిపించకుండా కరెక్ట్గా పెట్టారు. అలా కాకుండా మనకి అది చూడగానే ఇది యూస్ఫుల్ కదా, మనకి ఇంటికి కావాల్సింది ఇది అలా అనిపించేలాగా ఉన్నాయన్నమాట అన్నీ. బట్ ఈ వ్లాగ్లో మీకు ఓన్లీ కిచెన్స్ మాత్రమే చూపిస్తున్నాను.
చాలా తీసాను, అంటే నాకు అవసరం అనిపించినవి, మళ్ళీ మాకు ఎప్పుడైనా ఏదైనా ఐడియా కోసము అలానే చాలా వీడియోస్ తీసుకున్నాను. ఫర్నిచర్ అంటే సోఫాస్ అనేసి, కిచెన్కి కావాల్సినవి కొన్ని ఉంటాయి కదా వెజల్స్, సో అలాంటివి, ఫ్లవర్ వాజెస్, సో అవన్నీ చాలా తీసాను. బట్ అవన్నీ మీకు క్లియర్గా ఇక్కడ చూపించట్లేదు, బట్ కిచెన్స్ మాత్రం చూపిస్తాను, అంటే ఒక ఐడియా కోసము. ఇంకొకటి ఏమంటే వీళ్ళ సర్వీస్ బెంగళూరుకి లేదు, ఇంకొకటి బెంగళూరులో ఐక్యా కూడా లేదు. ఎప్పుడో పెడతారంట, ఇంకా 2 years ఏమో పడుతుందేమో. అక్కడ మేము చాలా డిసప్పాయింట్ అయిపోయాము. ఇక్కడే బాబా కిచెన్ సెక్షన్స్ అన్నీ అటు సైడ్ ఉండి రావాలేమో. సో కిచెన్ ఏమంటే ఇప్పుడు మనకి కిచెన్ ప్లేస్ ఉంటుంది కదా మన హౌస్లో, సో సేమ్ అలాగే అక్కడ సెట్ చేసి పెట్టేసి ఉంటారనమాట. మన కిచెన్కి ఇలా ఉంటే బాగుంటుంది, మన కిచెన్ కూడా ఇలా ఎల్ షేప్, సో ఇలా చేసుకోవాలి, అలా ఒక ఐడియా వచ్చేస్తుంది మనకి. అక్కడ ఏది నచ్చితే అది అలా మనము వాళ్ళని అడిగి చేయించేసుకోవచ్చు. మేము కిచెన్ చూడడానికి వెళ్ళాము. మెయిన్గా మా సుదర్శన్కి సోఫాస్ నచ్చేసాయి, ఆ సోఫాలు చూస్తున్నాడు. అంటే యాక్చువల్గా మాకు కిచెన్ అక్కడ ఎక్కడ సరిగా కనిపించలేదు అనమాట. ఫస్ట్ ఇలా ఒక హౌస్ అంతా ఎలా సెట్ చేసుకోవాలి అనేది కనిపించింది, సో దాంట్లోకి వెళ్ళాము. అది 2 మెంబర్సే లోపలికి అలౌ అనమాట. అట్లా వెళ్ళి చూసేసి మళ్ళీ వచ్చేసినాక మళ్ళీ 2 మెంబర్స్కి పంపిస్తారు. బాబా షింక్ చూడు ఎంత చిన్నదిగా ఉందో. బాబా షింక్ వీడియో తీసుకోవచ్చా? అదే అంటే ఇలానే మనం సెటప్ ఇలా కావాలి అంటే వచ్చి ఫిక్స్ చేసేసి వెళ్తారా? అంటే ఇవన్నీ మనం కొనుక్కోవాలా సపరేట్గా? ఇది యాక్చువల్గా కిచెన్ డైనింగ్ కదా, అంతే. డైనింగ్ హాలా? ఎంత చిన్న హౌస్లో ఎంత అయిపోయింది చూడు బాబా. షూ ర్యాకా, బుక్స్, అంటే ఏదైనా పెట్టుకోవచ్చు. మెయిన్గా న్యూ హౌసెస్ తీసుకొని ఉంటారు కదా, వాళ్ళు ఫర్నిచర్ కోసం చూస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఇది ది బెస్ట్ ఆప్షన్. ఇక్కడికి వచ్చి తీసేసుకోండి. అంటే వేరే ప్లేసెస్ బెంగళూరు ఇలా ఉండే వాళ్ళకి కొంచెం కష్టం అవుతుందేమో. అంటే మనకి ఇష్టమైనవి తీసేసుకోవచ్చు, బట్ మనం ఇంకా అక్కడికి డెలివరీ చేయమంటే చేస్తారు, బట్ వాళ్ళు వచ్చి మనకి సెట్ చేయవరనమాట. వాళ్ళకి ఆ సర్వీస్ లేదు. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మనం ఇంకా చేయించుకోవాలి. ఇప్పుడు సుదర్శన్ కూర్చున్నాడు చూడండి, అది సుదర్శన్ చాలా నచ్చేసింది, భలే ఉందంట. సో చూసినవన్నీ భలే ఉన్నాయి అనిపిస్తుంది కదా ఇంకా అక్కడంతా చూస్తూ ఉంటే. ఇంకా ఈ సోఫా సెట్ కూడా చాలా బాగుంది, 42,000 ఏమో. ఇంకా ఈ డైనింగ్ టేబుల్ కూడా చాలా బాగుంది. ఇచ్చాడు మన టేబుల్ బాబా సుదర్శన్, మన టేబుల్ ఇలాంటి చైర్స్ తెప్పించుకుందామా? చూడు ఎంత బాగుందో, క్లాస్గా, ఇంత చిన్నదా. చూడు బాబా, ఇది చూడు బాబా, మనకు ఆల్రెడీ ఉంది కదా. అవును, మేము అసలు అక్కడ జస్ట్ అలా ఎంటర్ అయ్యామో లేదో, ఇదొక హౌస్లోకి వెళ్ళాం. అంటే ఇదొక హౌస్ అంటే కిచెన్ ఇలా ఉండాలి, డైనింగ్ ఇలా ఉండాలి అనే దాంట్లో వెళ్ళాం. ఆ ఫస్ట్ దాంట్లోనే మాకు అన్నీ నచ్చేసాయి. ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి కదా, అవి ఎలా నచ్చుతాయో మరి తెలియడం లేదు. మనము అదే చేసుకోవాలనుకున్నాము. ఇంతంటే చాలు కదా. బెడ్రూమ్లో కూడా కబోర్డ్ కావాలంటే మనకి, అంటే బట్టలు పెట్టుకోవడానికి బాబా. ఇప్పుడు బెడ్రూమ్స్లో అట్లా కబోర్డ్స్ చేపించుకోవాలి కదా మనం, మామూలుగా ఇంటీరియర్ చేపించుకున్నప్పుడు ఇంకా అది కబోర్డ్స్ అలా చేపించుకుంటాము. సో అలా కాకుండా మనం ఇలా రెడీమేడ్గా తీసుకున్నామంటే చాలా బాగుంటుంది కదా. అక్కడే ఒక దగ్గరే పెట్టుకునే అవసరం లేదు, ఏదైనా వేరే ప్లేస్కి చేంజ్ చేసుకోవాలన్నా అలా మూవ్ చేసుకోవచ్చు. అలా అనిపించింది. చేయించుకోవద్దు ఇంటీరియర్స్, ఇలా ఏదైనా రెడీమేడ్గా తీసుకుందాము అనిపించింది. లాస్ట్కి మేము ఏం చేసుకుంటామో తెలియదు, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త ఐడియాస్ అన్నీ వచ్చాయి మాకు. బాబా నాకు ఇలాంటివి కొని బాబా, నేను న్యాచురల్గా ప్లాంట్స్ చేయలేను కానీ నాకు ఇలాంటివి కొని బాబా నేను ఇలాంటివి కొనిస్తావా? విన్నాడు. కిచెన్ బాబా ఇది. బాబా మన కిచెన్ ఇంకా దీనికంటే పెద్దదే కదా. ఓ మై గాడ్ ఎంత
చిమ్నీ ఉందా ఈ సెటప్ అంతానా లేదా ఇంకేమైనా కొనుక్కుంటా ఉంటారు సపరేట్గా ఈ షింక్ ఇస్తారా మరి వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఇచ్చారు అది అవునా బాబాయ్ తీసుకుందాం బాబా ప్లీజ్ ఇంత స్టవ్ ఏంది ఇంత చిన్నదిగా ఇచ్చున్నారు అవును బాబా బాబా వాళ్ళు వస్తారేమో అడుగు బెంగళూరుకి ఓ ఫ్రిడ్జ్ చూడు ఇక్కడ పెట్టేశారు ఫ్రిడ్జ్ బాబా కదా దానిపైన ఏదైనా అదేమది వస్తున్నా బాబా డైనింగ్ టేబుల్ బాబా అలాంటిది చేపించుకోవాలి బాబా కదా ఈ కలర్ కాంబినేషన్ భలే ఉంది బాబా అసలు కదా బాలా బాబా అది చూడు అసలు అది ఏమంటారు దాన్ని బ్యాక్గ్రౌండ్ బాగుంది భలే ఈ మిర్రర్ భలే ఉంది బాబా ఈ సెటప్ భలే ఉంది కదా వస్తున్నా ఓ వాషింగ్ మిషన్ అవును బాబా ఇక్కడ ఇంకో మిర్రర్ ఉంది బాబా ఇలా ఉండాలి బాబా మిర్రర్స్ ఉండాలి బాబా 2 అయినా ఉండాలి బాబా బెడ్రూమ్లో బాబా చూడు ఉండు నేను కొంతసేపు వస్తాను చూడు మిర్రర్ చూడు బాబా ఒకసారి ఇలాంటి మిర్రర్ ఒకటి కొన్ని నాకు చాలు ఇలాంటిది ఒకటి అలాంటిది ఒకటి నాకు కనిపించలే జస్ట్ ఇప్పుడే చూసా బాబా ఇది కూడా కావాలి బాబా ఇలాంటిది ఇంకొకసారి తీసుకురావు నన్ను నువ్వు ఫింగర్స్ పెయిన్ బాబా ఇది చూడు ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడు మళ్ళీ బెంగళూరు హౌస్కి వెళ్తామో అనిపిస్తుంది. బెంగళూరు హౌస్కి వెళ్ళాలి అనుకుంటాం, ఏదో ఒకటి వస్తుంది అనమాట, అక్కడికి ఆగిపోతున్నాము. ఏం బాబా మొత్తం సెట్ అయిపోయింది. ఏముంది లోపల? లైట్స్ ఉన్నాయా? బాబా దానిపైన టెడ్డీ అవి పడుకోరు, నువ్వు నేను పడుకోవాల్సిందే. వాళ్ళు సపరేట్గా ఎక్కడ పడుకుంటారు పాపం. బాబా ఇచ్చాడు, ఈ పిల్ల ఎంత బాగుందో. చదువుకునే పిల్లలకి అది. ఈ కలర్ బాగా బీరువా కూడా ఉంది ఇక్కడ. లోపల అంతా ఇలా ఇది వేస్ట్. వీళ్ళు సెటప్ సరిగ్గా చేసుకోలేదు. ఈ బాక్స్ పెట్టుకోవాలంటే స్టోరేజ్ టైట్. ఇంకొకటి ఏమంటే చూడగానే నచ్చేయడమే కాదు, మనం అవి టచ్ చేస్తూ ఉంటే వాటి క్వాలిటీ కూడా మాకు నచ్చుతుంది అనమాట. బాగుంది కాబట్టి. లేకపోతే ఇంకా జస్ట్ అలా ఉంటే చూడడానికి బాగుంది, లేకపోతే ఏం బాగుంది అనిపిస్తుంది కదా. ఇంకా ఈ లైట్స్ కూడా అసలు ఎంత బాగున్నాయో, చూడగానే నచ్చేసాయి అసలు. తక్కువే కాస్ట్, 5000 అంట, ఈచ్ వచ్చి 5000, బట్ లుక్ చాలా బాగుంటుంది. ఇలాంటివి చిన్న చిన్నవి మనము షాప్ చేసుకోవచ్చు బెంగళూరుకి అంటే ఎట్లాగో కార్లో వస్తాం కదా, అప్పుడు ఇలా షాపింగ్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో ఒక ఐడియా వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు. ఇంకా చాలా కిచెన్స్ చూసాము, దాంట్లో నాకు సుదర్శన్కి ది ఫేవరెట్ కిచెన్ ఇది నచ్చింది, చాలా బాగుండింది. మెయిన్గా బ్లాక్ కదా, నా ఫేవరెట్ కలర్ బ్లాక్. సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉండింది, చాలా సింపుల్గా ఉండింది అసలు. ఇదొక కిచెన్ అలా అనిపించలేదు, బట్ చాలా నచ్చింది. చేపించుకుంటే ఇలా చేపించుకోవాలి అనేసి అనుకున్నాము, బట్ ఎగ్జాక్ట్గా అలా రాదు, బట్ అలా అనిపించింది మాకు.
ఇంకా అక్కడ కిచెన్ చూసేసాం. ఇంకో కిచెన్కి వెళ్ళే దారిలో ఏమంటే ఇది ఉన్నింది, సుదర్శన్ ల్యాప్టాప్ వర్క్ చేసుకోవచ్చు, వర్క్ స్పేస్ అనమాట. దానికోసం కొన్ని చూసుకున్నాడు. ఆ చైర్ కూడా చాలా నచ్చేసింది, బ్యాక్ పెయిన్ రాకుండా అలా ఉంటే ఉంటుందంట దాంట్లో అయితే. ఇంకా అప్పుడు ఏదో ఆఫర్ కూడా ఉండింది. యాక్చువల్ కాస్ట్ వచ్చి 14,000 అయితే 9,000 సంథింగ్కే వస్తుంది అని చెప్పేసి ఉండింది. సో ఇందాక ఒక బ్లాక్ కలర్ కిచెన్ చూపించాను కదా, ఇది ఇంకొక కిచెన్. ఇది కూడా చాలా బాగుంది. అంటే మనకి మన కిచెన్ స్పేస్ తెలుస్తుంది కదా, ఇంత పెద్దది మంది, లేదా ఎల్ షేప్ అలా, లేదా చిన్నది ఎలా సెట్ చేసుకోవాలి చిన్న కిచెన్లో, అలా అన్నీ ఉన్నాయన్నమాట. మనకి అసలు ఐడియా ఉండదు కదా, అవి కూడా వచ్చేస్తాయి అక్కడికి వెళ్ళి చూసామంటే. ఓ ఇలాంటిది ఇక్కడ పెట్టుకోవాలి, ఇలాంటిది కొనుక్కోవాలి అలా అనిపిస్తుంది. మీలో చాలామంది అడిగారు, బెంగళూరులో హౌస్ కొన్నారు కదా ఆశ, దాని డీటెయిల్స్ చెప్పండి, ఎంత పడింది, ఎలా చేశారు, సో అవన్నీ డౌన్ పేమెంట్ ఎంత పే చేశారు, సో చాలా డౌట్స్ అడిగారు. సో అవన్నీ చెప్తాను. అసలు కుదరడం లేదు, అసలు ఎప్పుడో చెప్పేయాలి అనిపించింది, దానికోసం ఒక వీడియో తీద్దాము అనిపించింది, అసలు కుదరడమే లేదు నాకేందో. సో సూన్ మీ అందరితో షేర్ చేస్తాను, దాని డీటెయిల్స్ అన్నీ చెప్తాను. చూస్తున్నారు కదా మీరే ఎంత బిజీగా ఉన్నానో నేను, ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి, అసలు ఒక దగ్గర కూర్చొని మాట్లాడే ఛాన్స్ కూడా రావడం లేదు నాకు. ఇంకా తిరుపతికి వెళ్ళాలంటే టెడ్డీకి క్వార్టర్లీ ఎగ్జామ్స్ అనమాట. అదొక టెన్షన్ ఉంది, ఆన్లైన్లో రాయాలి కదా పాపం, ఫస్ట్ టైం అది, తనకి తెలీదు. ఇంక ఇంటి దగ్గర కూడా కుమార్కి, మోహనకి, వీళ్ళకి ఎవరికి వాటి గురించి తెలీదు. ఇంకా మేము వెళ్ళాల్సిందే టెడ్డీ దగ్గరికి ఎగ్జామ్ రాపించాలి అంటే, అదొక టెన్షన్ ఉంది. చదువుకోరా టెడ్డీ, టైం వేస్ట్ చేయకుండా చదువుకోరా, వచ్చేస్తాం రా అని చెప్తున్నాము. వాళ్ళు వింటున్నట్టే ఉంటారు, బట్ ఏం చదువుకుంటారో ఏమో కదా, మన దగ్గర ఉంటేనే వాళ్ళు చదువుకుంటారు. అది ఇంకా తిరుపతిలో అయితే టెడ్డీ చదువు గురించే మర్చిపోవచ్చు, అందరు ఉంటారు కాబట్టి అసలు ఆటలే ఎక్కువ కానీ చదువు తక్కువ అయిపోతుంది. ఇంకా యాపీ గురించి అయితే మర్చిపోవచ్చు, క్లాస్ అనగానే బ్యాన్ స్టార్ట్ చేస్తుంది ఏడవడము. ఇంకా ఎగ్జామ్స్ ఇవి అవి అన్నానంటే ఇంకేం చేస్తుందో అసలు. ఇంకా నేను సుదర్శన్ లేకపోయేసరికి ఇంత గ్యాప్ వచ్చేసింది కదా, 2 వీక్స్ ఏమో మేము టెడ్డీ యాపీ లేకుండా హైదరాబాద్లో ఉన్నాం. సో అసలు క్లాసెసే అటెండ్ అవ్వడం లేదు. ఏంటో యాపీతో భయం వేస్తూ ఉంది. ఇంకా నేను ఈ మాటలన్నీ చెప్పుకోవడానికి రీజన్ మీరందరే. డాడీకి బాగాలేదని చెప్పగానే మీరందరూ చాలా ఫీల్ అయ్యి చాలా ప్రేయర్స్ చేశాము. మేమందరం ఉన్నాం కదా ఆశ, మీ డాడీకి బాగా అయిపోతుంది, మేమందరం దేవుడికి మొక్కుకుంటాము, జీసస్కి మొక్కుకుంటాము, ప్రే చేస్తాము అనేసి చాలా కామెంట్స్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్, మీ అందరికీ థ్యాంక్ యూ, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరి దయ వల్ల డాడీకి తగ్గిపోయింది. ఆ తగ్గిపోవడం వల్లే నేను మెయిన్గా ఇంత హ్యాపీగా కొంచెం మీ అందరితో షేర్ చేసుకోగలుగుతున్నాను. డాడీకి ఇప్పుడు హెల్త్ విషయం కాకుండా టెడ్డీ యాపీ గురించి, వాళ్ళ ఎగ్జామ్స్ గురించి, వాళ్ళ బర్త్డేస్ గురించి, బెంగళూరులో కొత్త హౌస్ గురించి, సో ఇవన్నీ ఆలోచించుకునే దానికి వస్తున్నాయన్నమాట. మొన్నటి వరకు డాడీ టెన్షన్తోనే ఉన్నాం కదా. ఇంకా ఇక్కడేమంటే ఇవన్నీ కబోర్డ్స్ చెప్పాను కదా, ఇంకా బెడ్రూమ్స్లో కబోర్డ్స్ చేపించుకోవాలి అనుకుంటాం కదా కొత్త హౌస్లోకి వెళ్ళాలంటే. అలా కాకుండా ఇలా రెడీమేడ్వి తీసేసుకున్నామంటే అస్సలు ప్రాబ్లం ఉండదు, జస్ట్ చేపించుకున్నట్టే ఉంటుంది. అది కాక మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అది అలా వాల్కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది కదా, మనం మూవ్ చేసుకుంటా కూడా ఉండొచ్చు. ఇంకొకటి మనకి ఇష్టమైంది పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏమంటే మనం ఎప్పటికైనా ఇది బోర్ కొట్టింది ఒకటి తీసుకొని దాన్ని ఎక్స్చేంజ్ చేసేసుకోవచ్చు, అంటే వీళ్ళ దగ్గర కాదు, నార్మల్గా ఇచ్చేసి వేరేది మళ్ళీ తీసుకుంటా ఉండొచ్చు. అలా అనిపించింది మాకు. వద్దులే బాబా, ఎందుకు చూడు ఎంత కాస్ట్ అది, 866 799 ఇక్కడ కింద 799 వద్దు బాబా. ఇచ్చుడు ఎంత బాగుంది, ట్యాపర్ పింక్ అంటే ఇష్టం. కిచెన్ సెట్ కూడా ఉంది బాబా వాళ్ళకి. హ్యాంగ్ చేసుకోవడానికి ఎంత బాగుంది. యాపర్ వంట చేస్తూనే ఉంటాడేమో, మలిసిపోతాడేమో చేసి వస్తాను బాబా. ఇట్లాంటి సెటప్ వల్లే ఉంది బాబా. వీళ్ళ రూమ్ ఇంత. మీ అందరికీ ఇప్పుడు తెలుస్తూ ఉంది కదా ఆశాకి, సుదర్శన్కి ఆ న్యూ హౌస్లో ఎన్ని డ్రీమ్స్ ఉన్నాయో అనేసి. బాబా ఇలాంటి స్పూన్స్ తీసుకుందాం, భలే కలర్ఫుల్గా ఉన్నాయి బాబా. 2 తీసుకుంటాను, నాకు ఒకటి, మోహనాకు ఒకటి, లక్ష్మికి ఒకటి. బాబా 3 తీసుకున్నా. ఇవి
అలాంటి గ్లాసులు ఎక్కడ ఉంటాయో? ఓ ఇక్కడే ఉంటాయి. ప్లాస్టిక్ గ్లాసులు వద్దు, బట్ అయినా తీసుకుందాం. బాగా అబ్బా, ఇవి కొనిస్తావా? దేనికి బుద్ధి ఇవి? నాకు, లక్ష్మికి, మోహనాకి ఏంటివి? స్పూన్స్. డబ్బా ఉన్నాయి స్పూన్ పెట్టుకో. బాబా ఇచ్చుడు, ఇది బాగుంది. అది వేరు. భలే క్యూట్గా ఉంది బాబా. ఇది నేను తీసుకుంటాను, ఇది ఒకటి. ఇది పెట్టేసి వస్తా. ఆపోడికి ఆపోడికి ఏది పాండా? బాబా ఇది ఎంతో ఎంతో సాఫ్ట్గా, ఎంతో బాగుందో. ఇది నేను తీసుకుంటాను. అదే పెప్పా పిక్ తీసుకో. మార్చిపోతుంది. సో మాకు కావాల్సినవన్నీ చూసేసాము. ఒక ఐడియా వచ్చింది, న్యూ హౌస్కి ఏం చేయాలి, ఎలా చేసుకోవాలి అని ఒక ఐడియా తీసుకొని వెళ్తున్నాము. ఇంకా అక్కడ ఏం తీసుకోలేదు, పిల్లలకి బొమ్మలు తీసుకున్నాము అంతే. ఐక్యాలో షాపింగ్ అయిపోయింది. యాక్చువల్గా ఇంకా ఏదో తీసుకోవాలనిపించింది, బట్ ఫ్లైట్లో వెళ్తాం కదా, ఫ్లైట్లో వెళ్తే అవన్నీ అలౌ చేయరు బుజ్జు, మళ్ళీ లగేజ్ అంతా వేరేగా ఉంటుంది బుజ్జు, అక్కడ పెట్టేస్తారు బుజ్జు, వద్దు వద్దు అని భయపెట్టాడు. అందుకే ఇంకా ఏమీ తీసుకురాలేదు. ఇంకా నెక్స్ట్ టైం పిల్లలతో వస్తాం కదా, మళ్ళీ ఈసారి కార్లో వద్దాంలే, అప్పుడు షాపింగ్ చేసుకొని అప్పుడు వెళ్దాంలే అన్నాడు. సరే కదా అనేసి ఇంకా ఏం తీసుకోలేదు, పిల్లలకి మాత్రం ఇంకా అవి తీసుకున్నాము. సో ఐక్యా బాగుంది కదా, మీకు కొద్దిగా చూపించాను. ఇంకా చాలా పెద్దది ఐక్యా, చాలా ఉంది ఇంకా అసలు చూపించాలంటే. బట్ మాకు కిచెన్స్ కోసమే కదా అనేసి అది చూడాలనిపించింది. ఇంకా అక్కడ నుండి మెట్రోకి వెళ్ళే దారిలో అనమాట కరాచీ బిస్కెట్స్. సో అక్కడ పిల్లలకి బిస్కెట్స్ తీసుకుందాము అంటే రేపు మార్నింగ్ ఇంకా మేము వెళ్ళిపోతామన్నమాట తిరుపతికి. సో ఆ ముందు రోజు వాళ్ళ కోసం బిస్కెట్స్ ఇంకా ఏదో తీసుకున్నాను అంతే. ఇంకా మెట్రోకి వచ్చేసాము. ఇంకా అక్కడ మళ్ళీ టికెట్ తీసుకోవాలి. సో అక్కడ నుండి మళ్ళీ మేము అమీర్పేట్కి వెళ్ళి అక్కడ దిగిపోయి మళ్ళీ ఎల్బీ నగర్కి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. అసలు యాక్చువల్గా మేము ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా ఎక్కడికి వెళ్ళాము, ఇంటి దగ్గరే ఉంటాము. డాడీ వాళ్ళు ఎల్బీ నగర్ కదా, ఏదైనా షాపింగ్కి రావాలన్నా, ఏదైనా మంచి ప్లేసెస్కి రావాలంటే సిటీలోకి రావాలి, చాలా దూరం ఉంటుంది. అందుకే వచ్చినప్పుడు అంతా డాడీ వాళ్ళతోనే స్పెండ్ చేసేసి వెళ్ళిపోయే వాళ్ళము. ఇంకా అక్కడ చూసారా, మీకు క్లౌడ్స్ చూపిస్తాను ఎంత క్లోజ్గా ఉన్నాయో. పెద్ద వర్షం పడుతుంది, మనం తడవకుండా, వర్షం పడకముందే తడవకుండా వెళ్ళిపోవాలి అనుకున్నాం, బట్ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా బైక్ తీసుకున్నాం, చాలా ఫాస్ట్గా వచ్చేసాం. ఎట్లాగో తడవలేదు. మేము వచ్చిన తర్వాత చాలా పెద్ద వర్షం పడింది. ఇంకా మేము రాగానే మమ్మీ ఏమంటే కాఫీ చేస్తూ ఉంది. ఇంకా ఆ వర్షంకి, ఆ వెదర్కి వేడి వేడి కాఫీ ఇంకా బిస్కెట్స్తో ఈవినింగ్ అనమాట మాకు. మేము 12:30 ఆ టైంకి వెళ్ళాము. ఇంటికి వచ్చేసి 5:30కి వచ్చాము. ఇంకా అవే కరాచీలో కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాం, వీళ్ళకి బిస్కెట్స్ తీసుకున్నాం. ఇది వచ్చి మమ్మీకి చెకోడీలు తీసుకున్నాను. చెకోడీలు నాకు చాలా ఇష్టం అని చెప్తా ఉంటాం కదా, మా మమ్మీకి కూడా చాలా ఇష్టము. అందుకే ఇంకా మమ్మీ కోసం చెకోడీలు తెచ్చాను. ఇంకా మమ్మీ వచ్చి ఆ రోజు డిన్నర్కి చికెన్ కర్రీ చేశారు, దాని తర్వాత వెజిటేబుల్ సాంబార్ చేశారు, అన్నం. సో ఐక్యాలో వీళ్ళకి ఏం టాయ్స్ తీసుకున్నాను, నేనేం తీసుకున్నాను అనేది చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఏంటో కదా అసలు మీ కామెంట్స్ చదువుతున్నాను, అన్నీ చూస్తున్నాను, బట్ ఎవరికి రిప్లైస్ ఇవ్వలేకపోతున్నాను. ఏంటో నాకు పొగురెక్కింది అనుకోవద్దు ప్లీజ్, నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.